రాజావారి గైడెన్స్ ఛానల్ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. మా మహానంది పుణ్యక్షేత్ర ప్రయాణం గురించి ఈరోజు మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నానండి. మా మనవరాలు డ్యాన్స్ ప్రోగ్రాం మహానందిలో ఉందండి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మహానందిలో కండక్ట్ చేస్తున్నారు డ్యాన్స్ ప్రోగ్రాము. అందులో పాప పార్టిసిపేట్ చేస్తోంది. అందుకని మేము మహానంది వెడదామని ప్రిపేర్ అయ్యాం. ముందు రోజే మేము ఆన్లైన్లో గుడి పక్కనే ఉన్నటువంటి హరిత హోటల్లో రూమ్స్ బుక్ చేసుకున్నామండి. సరే ఉదయమే లేచి ఇంట్లో స్నానం అది చేసేసుకుని కాస్త పులిహార, దద్దోజనం, చపాతీలు, దానిలో కూర, టమాటా పచ్చడి, ప్లెయిన్ రైసు ఇవి ఇంట్లోనే చేసి పార్సిల్ చేసేసానండి. ఎందుకంటే ఇవాళ రేపు పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి బయట ఫుడ్ పడటం లేదు కదండి. అదీ కాక అక్కడ ఏం దొరుకుతాయో ఏం దొరకవో మనకు తెలియదు. రిస్క్ తీసుకోవడం దేనికి అని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసానండి. అలాగే వాటర్ బాటిల్స్ కూడా కొనుక్కుని తీసుకెళ్తున్నాము. ఎందుకంటే 2 రోజుల ప్రయాణం కదా. అదే ఎక్కువ రోజులు అనుకోండి, మనం ఏం ప్రిపేర్ చేసినా ఆ ఆహార పదార్థాలు ఏమి నిలవ ఉండవు కదా 2 డేస్కి మించి. అందుకని మేము ఎప్పుడు వెళ్ళినా 1 or 2 డేస్కి అయితే ఎప్పుడు వెళ్ళినా ఫుడ్ ఇక్కడే ప్రిపేర్ చేసి ఇంట్లో తీసుకెళ్ళటం మాకు అలవాటండి. సరే మార్నింగు మేము బయలుదేరి మహానందికి బయలుదేరాము. అక్కడ సాయంత్రానికల్లా చేరామండి. అక్కడ హోటల్లో దిగి రూమ్లో లగేజ్ అంతా పడేసుకుని కాస్త రిలాక్స్ అయ్యి కాఫీ అది తాగి ఆ గుడి ప్రాంగణం ముందున్నటువంటి షాప్స్లోకి వెళ్ళి షాపింగ్ అది చేసుకున్నామండి. షాపింగ్ చేసుకుని మళ్ళీ రూమ్కి వచ్చేసాము. వచ్చి మేము తెచ్చుకున్న టిఫిన్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తినేసి శుభ్రంగా రాత్రి పడుకుని రెస్ట్ తీసేసుకున్నామండి. సరే నెక్స్ట్ డే మార్నింగే లేచి పొద్దున్నే గుడికి వెడదాం అనుకున్నాము. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5 నుంచి నైట్ 9 o'clock వరకు అని తెలిసిందండి. సరే ఎర్లీ మార్నింగ్ అయితే ఎక్కువ రష్ ఉండదని చెప్పి మార్నింగే బయలుదేరిపోయాం. సరే గుడి ప్రాంగణంలో మొదట నందీశ్వరుని విగ్రహం ఒక సర్కిల్లో ఉంటుందండి బయట. దానిలో మొక్కలు ఉంటాయండి, చుట్టూతా లైటింగ్ ఉంది. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, ఇంకా లైటింగ్ ఉందండి. చాలా బాగుందండి ఆ లైటింగ్లో. ఆ నందీశ్వరుడు ఎంత బాగున్నాడో, అది బాగా బాగుంది, చాలా నచ్చింది. దాని తర్వాత కొంచెం ముందుకు వెడితే రైట్ సైడ్న సంగీత వాయిద్యాలతో ఉన్న 9 మంది వినాయకులు లైన్గా ఉంటాయండి. అవి చాలా కలర్ఫుల్గా కూడా ఉంటాయి. దాని లోపల నుంచి ప్రతి వినాయకుడి లోపల నుంచి మనకి మంగళ వాయిద్యాలు వినిపిస్తూ ఉంటాయండి. అవి వినటానికి ఎంత ప్రశాంతతగా ఉంటుందంటే వింటూ ఉంటే మంగళ వాయిద్యాలు, అది కూడా ఎంత బాగుందండి, చాలా బాగుందండి. సరే అవి కూడా చూసేసుకున్నాము. ఇంకా ఇటు గుడి ఎంట్రన్స్ వైపు వస్తున్నాము. పైన ఆర్చ్ పైన ఒకవైపు వినాయకుడు, ఇంకొక ప్రక్కన సుబ్రహ్మణ్య స్వామి, మధ్యలో గోమాత ఉన్నారండి. అలాగే గుడి గోపురం పైన ఒకవైపు శివుని విగ్రహం పెద్దదండి, చాలా స్వామివారిది. ఒకవైపేమో అమ్మవారిది విగ్రహం, చాలా పెద్దవి, బాగున్నాయండి అది. అలాగే గుడి ప్రాంగణం ముందే ఎంట్రన్స్ దగ్గరే లెఫ్ట్ సైడ్న చెప్పుల స్టాండ్ ఒకటి ఉందండి. ఎవరైనా భక్తులు చెప్పులు అవి వేసుకొస్తే అక్కడ పెట్టుకోవడానికి స్టాండ్ ఉంది, అక్కడ పెట్టుకోవచ్చండి. రైట్ సైడ్నేమో ఈ పూజా సామాగ్రి, కొబ్బరికాయ, పువ్వులు, పసుపు, కుంకుమ, పళ్ళు, తమలపాకులు ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ కవర్లను అమ్ముతున్నారు. కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. అక్కడ టికెట్ కౌంటర్ ఉంది పక్కనే. ఈ కౌంటర్లో దర్శనానికి టికెట్స్ ఇస్తారండి. మేమేమో శీఘ్ర దర్శనానికి టికెట్స్ తీసుకున్నాము. 50 రూపీస్ తీసుకున్నారండి పర్ హెడ్. పిల్లలకైతే ఫ్రీయేనండి, దర్శనానికి ఏమీ టికెట్లు వాళ్ళకి అక్కర్లేదు పిల్లలకి. సరే లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వంగానే ఒకవైపేమో ఒక కోనేరు, ఒకవైపేమో ఇంకొక కోనేరు, 2 కోనేరులు ఉన్నాయండి, రైట్ సైడు లెఫ్ట్ సైడు. ఒక దాంట్లో మగవాళ్ళందరూ స్నానాలు చేస్తున్నారండి ఒక కోనేరులో ఆడవాళ్ళందరూ స్నానం చేస్తున్నారండి. ఇది నాకు బాగా నచ్చిందండి, చాలా స్పెషాలిటీగా ఉంది, బాగుంది. స్పెషల్గా ఏంటంటే మగవాళ్ళందరూ ఒక కోనేరు, ఆడవాళ్ళందరూ ఒక కోనేరు, చాలా బాగుంది. మరి ఆ రోజే అలా చేశారో ఎప్పుడు అలాగే ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ సిస్టమ్ అయితే చాలా బాగుంది. సరే ఆ కోనేరులో నీరు గర్భగుడిలో, శివలింగం గర్భగుడిలోని అడుగు భాగంలోంచి నంది నోట్లోకి వచ్చి నంది నోట్లోంచి కోనేరులోకి వస్తాయటండి. ఎంత స్వచ్ఛతగా ఉన్నాయో తెలుసా అండి ఆ నీరు. ఇంతమంది స్నానం చేసినా కూడా కలుషితం కాకుండా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి.
ఎప్పటికప్పుడు ఆ నీళ్లు మహానందిలోని పంట పొలాలకి పెడతాయటండి. అక్కడ ఈ కోనేరులకి బ్రహ్మగుండం, విష్ణుగుండం అని పేర్లు ఉన్నాయండి. వీటి పేర్లు ఇక్కడ స్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుందని భక్తుల యొక్క నమ్మకంట. సరే మేము కూడా ఇక్కడ స్నానం చేసి ఇక దైవ దర్శనానికి బయలుదేరాము. మధ్యలో మనకి ఒక పెద్ద కోనేరు గుడి ప్రాంగణం మధ్యలో కనిపిస్తుందండి. దీన్ని రుద్రగుండం అంటారట. ఈ కోనేరులో సూది వేసినా కూడా మనకి ఎంతో చక్కగా కనిపిస్తుంది. అంత క్లియర్గా ఉన్నాయి వాటర్, అంత ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే కోనేరు మధ్యలో కూడా మండపం ఉంది. దానిలో కొన్ని శివలింగాలు ఉన్నాయండి. ఈ కోనేరులో ఒక 1 రూపీ కాయిన్ వేస్తే ఎంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తోందండి. అలాగే ఆ కోనేరు అడుగు భాగాన ఉన్నటువంటి రాళ్ళు, రకరకాల రాళ్ళు, రకరకాల మోడల్స్తో ఉన్నాయి. అవన్నీ ఎంత బాగున్నాయో చూడటానికి, చాలా బాగున్నాయి. దీని విశిష్టత ఏంటంటే, ఈ కోనేరు విశిష్టత ఇక్కడ 365 డేస్ కూడా వాటర్ అలాగే ఉంటుందిటండి. వేసంకాలంలో కూడా ఆ నీటి మట్టం తగ్గదుట. పైగా వేసంకాలంలో చల్లగా ఉంటాయిట, చలికాలంలో వెచ్చగా ఉంటాయిట. ఇది వాతావరణానికి అనుగుణంగా ఈ వాటరు అది మనకి మారుతూ ఉంటుందిట. ఇది చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. సరే ఈ కోనేరు చూసేసి మేము మొదటిగా మహానందీశ్వరిని దర్శించుకుని తర్వాత శివపార్వతులను దర్శించుకున్నామండి. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి దాని ప్రక్కనే ఉన్నటువంటి కోదండరాముల వారిని దర్శించుకుని దాని ప్రక్కనే నవగ్రహాలయం ఉందండి. ఆ నవగ్రహాలను దర్శించుకున్నాము. ఇక్కడ నవగ్రహాలకి దీపం పెట్టడానికి మనకు ఒక ప్లేట్లో 9 ప్రమిదల్లో ఆవు నెయ్యి ఒత్తులు వేసి మనకిస్తారండి. దానికి 50 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు. ఆ దీపాలు మనమే పెట్టుకోవచ్చు. ఒక్కొక్క దేవుని దగ్గర ఒక దీపం వెలిగించుకోవచ్చు. పూజలు చేయించుకునే వాళ్ళు పూజలు చేయించుకోవచ్చు. అక్కడ పూజారి గారు కూడా ఉంటారు. అంటే గ్రహ పూజలు ఉంటాయి కదండి, శనికి నవగ్రహాలు చేయించుకునే వాళ్ళు, వాళ్ళందరూ కూడా పూజలు చేయించుకునే వాళ్ళు ఉంటే పూజలు చేయించుకోవచ్చు. మేమైతే ఏ పూజలు చేయించుకోలేదు, కానీ దీపాలు అయితే పెట్టుకున్నాము. దీపాలు పెట్టుకుని బయటకు వచ్చేసాము. వచ్చి ఆంజనేయ స్వామి వారి గుడి ఉంది పక్కనే, అది దర్శించుకున్నాం. తర్వాత వచ్చేటప్పుడు గోమాత కనిపించిందండి. ఆ గోమాతకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకున్నాము. దాని పక్కనే ఉన్న పాండవులు ప్రతిష్ఠించారు శివలింగాలు. చిన్న చిన్న గుళ్ళల్లో వరుసగా లింగాలు ఉన్నాయి. వరుసగా ఉన్నాయి ఆ గుళ్ళని, చిన్న చిన్న గుళ్ళల్లో. సరే అవన్నీ దర్శించుకున్నాం. మొదటిగా నకుల సహదేవులు ప్రతిష్ఠించిన లింగం ఉందండి. ఆ తర్వాత అర్జునుడు ప్రతిష్ఠించిన లింగం, తర్వాత భీముడు ప్రతిష్ఠించిన లింగం. అమ్మో ఇది చాలా పెద్దదిగా ఉందండోయ్, చాలా బాగుంది ఈ లింగం. ఆ తర్వాత ధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం అండి. ఇలా అక్కడవన్నీ చూడవచ్చు మనం. వీటి వెనకాలే ఉన్న నాగదేవతల విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చండి. వీటి వెనకాలే ఉంటాయి నాగదేవతల విగ్రహాలు. దాని పక్కన శివలింగ చెట్టు ఒకటి ఉంటుంది, దేవగన్నేరు చెట్టు కూడా మనం చూడవచ్చు. సరే మన అవన్నీ దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చే దారిలో గోశాల కనిపిస్తుందండి. సుమారుగా అక్కడ 40-50 గోవులు లైన్గా ఉంటాయండి. ఆ గోశాలలో గోవులు ఒక 20 రూపీస్ ఛార్జ్ తీసుకుంటాడు. గోగ్రాసం మనకి ఇస్తారు. దాన్ని మనం ఆవులకి పెట్టచ్చు, గోగ్రాసాన్ని. సరే ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత రాహుకేతుల దేవాలయం ఉంది. అక్కడ పూజలు కూడా చేస్తారట, చేయించుకోవచ్చు. పూజలతోటి మనకి రాహుకేతుల పూజ కూడా చేయించుకోవచ్చు. ఇక్కడే నవనందులతో ఒకరైన వినాయకుడు ఆలయం కూడా ఉందిటండి దగ్గరలో. అది చాలామందికి తెలియదుటండి ఉందని. చాలామంది దర్శించుకోకుండానే వెళ్ళిపోతారట, అక్కడ వాళ్ళు చెప్పారు. సరే మేము ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని కూడా దర్శించుకుని బయట ఉన్న కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ పులిహార, లడ్డూలు, స్వామి ప్రసాదాలు అమ్ముతున్నారు. వాటర్ కూడా అక్కడే అందుబాటులో ఉంది, మినరల్ వాటర్ కూడా ఇస్తారు. సరే అది అయిపోయిందండి. గుడి ప్రాంగణం ముందర ఒకవైపు బస్ స్టాండ్ ఉంటుంది, ఒకవైపు ఆటో స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి భక్తులు శ్రీశైలం వెళ్ళటానికి, పక్కనున్న చిన్న చిన్న ఊళ్ళు వెళ్ళటానికి, దేవాలయాలు చూడటానికి వెళ్ళటానికి ఆర్టీసీ బస్సు సదుపాయం బాగుందండి. తినటానికి ఇబ్బందే, పెద్దగా హోటల్స్ ఎక్కువే ఉండవు, కానీ బస్సు సదుపాయం మటుకు ఆర్టీసీ బస్సు సదుపాయం ఉంది. ఒకవైపు ఆటో స్టాండ్ ఉంది. ఇది పుణ్యతిథుల్లో మాత్రమే ఈ ఆటోలు ఎక్కువగా ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి, మిగతా అప్పుడు అంత ఉండవేమో. సరే అవన్నీ చూసేసుకుని దర్శనాలు చేసుకుని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. సాయంత్రము 7 గంటలకి శివపార్వతులని గుడి చుట్టూతా ఒక వాహనం మీద ఊరేగిస్తారటండి, మంగళ వాయిద్యాలతోటి. సరే మేము మళ్ళీ ఆ ఊరేగింపు చూడటానికి అని చెప్పి
శివపార్వతులను చూడటానికి అని చెప్పి వచ్చాము. వచ్చి ఆ ఊరేగింపులో పాల్గొని గుడి చుట్టూతా మేము కూడా తిరిగి స్వామివారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారిని ఎంత బాగున్నారండి. ఆ వాహనం మీద శివపార్వతులని మంచిగా అలంకరణ చేశారండి. చాలా అలంకరణ ఎంత బాగుందో. ఆ వాహనం మీద తాడు పెట్టి వాళ్ళందరూ భక్తులందరూ లాగుతున్నారు. చాలా బాగుందండి అది. అది చూడటానికి మాకు 2 కళ్ళు చాలా ఆ అమ్మవారిని స్వామివారిని చూడటానికి. అంత బాగున్నారు, అంత చక్కటి అలంకరణ చేశారు వాళ్ళు. అలా మరి రోజు ఊరేగింపు చేస్తారో మరి ఆ రోజు చేశారో నాకు తెలియదు కానివ్వండి. ఆ రోజు గుడి చుట్టూతా ఊరేగింపు వాహనం మీద తీసుకెళ్ళారు. అదొకటి చాలా బాగుందండి. ఇదేనండి మహానంది యొక్క ప్రయాణం మాది. ఈ నందీశ్వరుని ఆశీస్సులు నా ఛానల్లోని సభ్యులందరికీ ఉండాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థించానండి. సర్వేజన సుఖినో భవంతు. ఈ నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.